డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో సర్ ప్రక్రియలో ధృవీకరణ పత్రంగా కొత్తగా జారీ చేస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ చెల్లదని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 25న జారీ చేసిన జీవో నెంబర్ 172 ప్రకారం మీ సేవ ద్వారా ఇచ్చే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్లను ఓటరు నమోదు, పరిశీలన ప్రక్రియలో ఆమోదించలేమని తెలిపింది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ రేషన్ కార్డుతో సమానమేనని, అందుకే సర్ ప్రక్రియలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేషన్ను ధృవీకరణ పత్రంగా ఆమోదించడానికి కుదరదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణలో సర్ ప్రక్రియలో ధృవీకరణ పత్రంగా కొత్తగా జారీ చేస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ చెల్లదని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 25న జారీ చేసిన జీవో నెంబర్ 172 ప్రకారం మీ సేవ ద్వారా ఇచ్చే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్లను ఓటరు నమోదు, పరిశీలన ప్రక్రియలో ఆమోదించలేమని తెలిపింది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ రేషన్ కార్డుతో సమానమేనని, అందుకే సర్ ప్రక్రియలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ను ధృవీకరణ పత్రంగా ఆమోదించడానికి కుదరదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సర్ ప్రక్రియలో ఈసీ ఆమోదిస్తున్న లేదా ఈసీ ఆమోదం పొందేటువంటి కొన్ని అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్కి సంబంధించిన అంశానికి సంబంధించి ఈసీ ఒక క్లారిటీ ఇచ్చింది. దానిని ఆమోదించము అని చెప్పి ఈసీ క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం. తిరుపతి చారి, తెలంగాణ ప్రభుత్వము ఒకటి ఫ్యామిలీ ధృవీకరణ పత్రం కోసము ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఒక ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు విడుదల చేసింది. తాజాగా గత నెల 25న ఒక జీవో ఇచ్చింది. అయితే దీనిపైన ఎన్నికల సంఘం ఒక ప్రత్యేకంగా ఈ ఎస్ఐఆర్ ధృవీకరణ పత్రంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ చెల్లదంటూ ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ పై స్పష్టతను కూడా ఇచ్చేసింది. మొత్తానికైతే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ రేషన్ కార్డు తో సమానమేనని స్పష్టం చేసిన ఈసీ ప్రధానంగా రేషన్ కార్డు డేటా ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇచ్చేలాగా గత నెల 25న ఈ జీవో జారీ చేసింది. అయితే ఈ జీవో పైన ఒకవైపు ప్రభుత్వం చెప్తూ ఓటర్లు తమ ఓటు హక్కును పొందొచ్చంటూ పేర్కొన్నది. అయినప్పటికీ ఎస్ఐఆర్ లో మాత్రం దీన్ని ఆమోదించడానికి కుదరదంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర కార్యాలయానికి ఈ మేరకు ఉత్తర్వులతో స్పష్టత ఇచ్చింది. దీంతో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఇక చెల్లదు అంటూ కూడా స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. చారి, అయితే సర్ ప్రక్రియ ఆల్రెడీ ముగిసినటువంటి పరిస్థితి. అయితే ఇందులో దాదాపు మనం ముందు నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం, దాదాపు 70 లక్షల పైచిలకు ఓట్లను తొలగించడం జరిగింది తెలంగాణలో అని. సో వన్ ఆఫ్ ద రీజన్స్గా దీనిని పరిగణించకపోవడం కూడా, అంటే ఈ సర్టిఫికేట్ని పరిగణించకపోవడం కూడా ఒక రీజన్గా అనుకోవచ్చా? భవిష్యత్తులో ఇప్పటికే 73 లక్షల పైన ఓటర్లను తొలగిస్తున్నట్టు ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించిన రాష్ట్ర ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అయితే ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయడంలో వాళ్ళంతా కూడా ఎవరు కూడా ముందుకు రాకపోవడం, రకరకాల కారణాలతో వాళ్ళు అప్లికేషన్ ఫామ్స్ ను సబ్మిట్ చేయకపోవడం వల్ల 73 లక్షల పైగా ఓటర్లు గల్లంతయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇందులో ఓటర్లుగా కొంతమంది ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేసినప్పటికీ ఇందులో కూడా మరో 30 లక్షల మంది ఓటర్లు తమకు సంబంధించిన ఇటు 2002కు సంబంధించి సరకు సంబంధించిన ఎవిడెన్స్ చూపించలేక కూడా ఓటును కోల్పోయే పరిస్థితి ఉందనేది ఒకవైపు తెలుస్తోంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఓట్లను కోల్పోయే పరిస్థితి వచ్చింది. అయితే ఈ ఓట్లు కోల్పోయే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పినప్పటికీ ఇది కూడా చెల్లదని చెప్పడంతో ఇక ఖచ్చితంగా ఎవరైతే ఓట్లు ఆశించారో అందరి ఓటు కూడా కోల్పోయే పరిస్థితికి వస్తుందని మనం చర్చించుకోవచ్చు. ఓకే తిరుపతి చారి, థ్యాంక్ యూ.